హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా రెగ్యులర్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేశాం కదా. 2 వీడియోస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి, ఇది థర్డ్ వన్ అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మీకు ఒకవేళ కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఆప్షన్ సెల్లర్ ఎవరు, ఆప్షన్ బయ్యర్ ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటి, ఇవన్నీ మీకు క్లారిటీ ఉండి వీటి మీద మంచి అవగాహన ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ లేనట్లయితే ఈ ప్లేలిస్ట్ లో డైరెక్ట్ కాన్సెప్ట్స్ తో పాటు ఏ వీడియోస్ ని మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోస్ మీకు అర్థమవుతాయి అనే వీడియోస్ ని కూడా నేను ప్లేస్ చేయడం జరిగింది. వీడియోస్ ని మీరు ఆర్డర్ లో వాచ్ చేయడానికి ప్రయత్నించండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఉన్న బేసిక్సే మీకు ఐడియా లేకపోతే మాత్రం మన ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి, అవి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాయి. సో ఏ ప్లేలిస్ట్ ఫస్ట్ చూడాలి, ఇన్ని ప్లేలిస్ట్లు ఉన్నాయి కదా అంటే ఎవరు ఏ ప్లేలిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ ప్లేలిస్ట్ అయ్యాక నెక్స్ట్ ఏ ప్లేలిస్ట్ కి వెళ్ళాలి అనే వీడియో కూడా ఉంది, అది కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, తప్పకుండా మీకు అది హెల్ప్ అవుతుంది. లాస్ట్ కవర్డ్ కాల్ రిలేటెడ్ గా కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఒక ఇన్వెస్టర్ అయ్యండి అండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న స్టాక్స్ అనేటివి లాట్ సైజ్ కి మ్యాచ్ అవుతున్నట్లయితే, ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాట్ సైజ్ 1375. సో మీ పోర్ట్ఫోలియోలో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక షేర్స్ 1375 ఉన్నట్లయితే లాస్ట్ మనం మాట్లాడుకున్న స్ట్రాటజీని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా స్టార్ట్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ఎలా సంపాదించాలనేది మాట్లాడుకున్నాం. దాంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏమైంది, 1375 స్టాక్స్ ఒక కంపెనీ రిలేటెడ్ గా హోల్డ్ చేయాలంటేనే కొంత ఎక్కువ డబ్బులు మనకు ఉండాలి. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ లో 1375 స్టాక్స్ అంటే 4,55,000 దగ్గరగా వస్తుంది. అండ్ ఆ స్టాక్స్ మన దగ్గర ఉండాలి, 4,55,000 రిలేటెడ్ స్టాక్స్ ఉండాలి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి 1,50,000 ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ 4.5 lakh ఉండాలి. ఒక కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే 1.5 lakh ఉండాలి. ఓవరాల్గా 6 lakhs అతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలడు అనుకునే పర్సన్ మాత్రమే లాస్ట్ మనం మాట్లాడుకున్న కవర్డ్ కాల్ స్ట్రాటజీని స్టార్ట్ చేసుకోగలరు అనమాట. కాకపోతే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీకి అసలు అంత క్యాపిటలే అవసరం లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ యాజ్ సిమిలర్ యాజ్ కవర్డ్ కాలే. కాన్సెప్ట్ అయితే సింపులే, కాకపోతే ఆప్షన్ స్ట్రాటజీస్లో మీరు ఎక్కడ గూగుల్లో వెతికినా సరే ఈజీగా మీకు థియరీ తెలిసిపోతుంది, కానీ అది ఎప్పుడు వాడాలి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అండ్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి మనకి థియరీలో దొరకదు, మనం ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడైనా మనం తెలుసుకోవాలి, లేదంటే ఆ స్ట్రాటజీస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళైనా మనకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అనుకుందాం ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్స్ నేను పొజిషనల్ ట్రేడ్ చేద్దాం అనుకుని తీసుకున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 5% మూవ్ అయితే నా ఫ్యూచర్ నేను ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను. కాకపోతే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వీడియోలో ఐసిఐసిఐ బ్యాంక్ 5% మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అయితేనే కాదు, మూవ్ అవ్వకపోయినా సరే మనం 5% ఐసిఐసిఐ బ్యాంక్ మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో దాన్ని మనం గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్ ని కూడా నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్న అన్ని స్ట్రాటజీస్ లోంచి మనం ఒక స్ట్రాటజీని ఎంచుకుంటున్నాం అంటేనే మన అవసరానికి తగ్గట్టు ఆ స్ట్రాటజీ ఉంటేనే ఎంచుకుంటాం కదా. అలాగే ఈ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటున్న పర్సన్ ఎలాంటి సెట్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవ్వాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ద ఫస్ట్ రూల్, మీరు స్టాక్ మార్కెట్ లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళు అయి ఉండాలి. సో ఫ్యూచర్స్ మీరు బై అయినా చేయొచ్చు, సెల్ అయినా చేయొచ్చు. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో మీకు ఒక అవగాహన అయితే తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలా మీరు తీసుకుంటున్న ఫ్యూచర్స్ ట్రేడ్స్ ఏ కంపెనీలో అయితే చేస్తుంటారో అవి కొంత ఫండమెంటలీ గుడ్ కంపెనీ అయినట్లయితే ఇంకాస్త బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది ఈ ఆప్షన్ స్ట్రాటజీకి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, ఈ స్ట్రాటజీ విన్న తర్వాత నెక్స్ట్ వెంటనే మార్కెట్ ఓపెన్ అయ్యాక వెంటనే దీన్ని టెస్ట్ చేయకుండా అట్లీస్ట్ 8 weeks పాటు ప్రాక్టీస్ చేసే ఒక పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ అన్నిటినీ మనం డబ్బులు పెట్టేదానికంటే ముందే, రియల్ మనీ పెట్టేదానికంటే ముందే సైకలాజికల్గా మనం కొంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీ ఒక వీక్నెస్ ఏంటి, ఈ స్ట్రాటజీ ఒక స్ట్రెంగ్త్ ఏంటి అనేది. లైక్ రియల్ మ్యాచ్ ఆడేదానికంటే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంటారు కదా, అలా అనమాట. సో పేపర్ ట్రేడింగ్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కడెక్కడ వీక్నెస్ ఉందనేది ముందు మనకు అర్థమవుతుంది. దెన్ రియల్ మనీని మనం పెట్టినప్పుడు ఆ వీక్నెస్లో మనం చేసే మిస్టేక్స్ని అక్కడ మనం రిపీట్ చేయకుండా ఉంటాం అనమాట. సో ఈ 3 ఫాలో అవుతున్నట్లయితే డెఫినెట్లీ మనం ఈ స్ట్రాటజీలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. సో ఈ స్ట్రాటజీ ఒక అవుట్లైన్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్, యాజ్ కవర్డ్ కాల్ లాగే వినడానికి సింపుల్గానే ఉంటుంది. కాకపోతే దీంట్లో లేయర్స్గా మాట్లాడుకుంటే దీని కాంప్లెక్సిటీ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ స్ట్రాటజీ యొక్క బెస్ట్ యూజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కవర్డ్ కాల్ అంటే ఏంటి, మన దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఒక లాట్ సైజుకి సంబంధించిన స్టాక్స్ మన అకౌంట్లో, డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్లయితే మనం కొంత దూరంగా ఉన్న కాల్ని సెల్ చేసుకుంటూ ఉండడం ద్వారా రెగ్యులర్గా మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాట్ సైజ్ ఎంత, 1375. సో 1375, సో ఇన్ని స్టాక్స్ మన డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్లయితే మనం కొంత డిస్టెన్స్లో ఉన్న కాల్స్ని, లైక్ ఎక్కడికైతే వెళ్తే ఆ స్టాక్, మన స్టాక్స్ అన్నీ కూడా అమ్మేద్దామని కంఫర్ట్లో ఉంటామో అక్కడ ఉన్న స్ట్రైక్ ప్రైస్లో ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేసుకొని రెగ్యులర్గా మనం ఇన్కమ్ని అయితే సంపాదించుకోవచ్చు. కాకపోతే దీనికి డబ్బులు ఎంత అవుతుంది, 1375 స్టాక్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ 337 అరౌండ్ ఉన్నట్లుంది.
సో మనకు ఆల్మోస్ట్ 4,55,000 దగ్గరగా వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ ఒక కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి 1,50,000 దగ్గరగా పడుతుంది. సో ఆల్మోస్ట్ 6 lakhs దగ్గరగా క్యాపిటల్ ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండాలి అండ్ అడిషనల్గా కూడా 1,50,000 ఉండాలి. కాకపోతే ఈ 1,50,000 రిలేటెడ్గా మీకు నేను ఒక స్టెప్ కూడా చెప్పాను. ప్లెజ్ చేసుకోవచ్చు, మంది తాకట్టు పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న షేర్స్ని. దాని ద్వారా కూడా మనం మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 6 lakhs అనేది ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా ఇన్వాల్వ్ అవుతున్నట్లు అనమాట. సో నేను మీకు ఏమని చెప్పాను, ఆల్రెడీ స్టాక్స్ ఉంటేనే ఈ కాల్ని సెల్ చేయమని చెప్పాను. అంటే 1,50,000 మాత్రమే మనం పెడుతున్నట్టు. కాకపోతే ఆ 1,50,000 పెట్టేదానికంటే ముందే 4,55,000 ఆల్రెడీ పెట్టుంటారు కాబట్టి ఓవరాల్గా 6 lakhs అనేది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనమాట. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్ట్రాటజీలో దీనికి ఏ మాత్రం సంబంధం లేని క్యాపిటలే, కానీ ఆ స్ట్రాటజీ జనరేట్ చేసే రిటర్న్స్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్ట్రాటజీ కూడా జనరేట్ చేస్తుంది. కాన్సెప్ట్ అయితే చాలా సింపుల్. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంకే అనుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనకి 337లో ఉంది. సో 337లో 1,375 స్టాక్స్ కొనేదానికంటే 1,375 లాట్ సైజ్ ఉన్న ఫ్యూచర్ని మనం బై చేసి కొంత డిస్టెన్స్లోకి వెళ్ళి కాల్ ఆప్షన్ని సెల్ చేస్తూ ఉండడం ద్వారా మంత్లీ మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ స్టెప్స్ వైడ్గా మాట్లాడుకున్నాం, ఎలాంటి కేసెస్ ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఐసిఐసిఐ బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ ప్రైస్ ఎలా ఉంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి కొంత డిస్టెన్స్లో ఉన్న కాల్ ప్రైస్లు ఎలా ఉన్నాయి అనేది మొదట చూసి ఆ డేటాను రిలేట్ చేసుకుంటూ స్టెప్స్ వైజ్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్ 337.70లో ఉంది. అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఒక మే ఫ్యూచర్ అనేది 336 దగ్గర ఫ్యూచర్ అయితే ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ బై చేయాలనుకున్న వ్యక్తికి ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా మైండ్ లో. సో ఇంతవరకు వెళ్తుంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటానని ఆ టార్గెట్ అనేది మనకు క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ స్ట్రాటజీ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అనమాట. సో నేను లాస్ట్ కవర్డ్ కాల్లో కూడా చెప్పింది, మన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితేనే మనం ఆ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం. అండ్ ఈ స్ట్రాటజీ కూడా మీరు ఆల్రెడీ ఒక ఫ్యూచర్ ట్రేడర్ అయ్యి, సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్లో మీరు నార్మల్గా ఫ్యూచర్స్ని బై చేసి సెల్ చేస్తూ ఉండడం కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్ట్రాటజీని యాడ్ చేయడం ద్వారా మీరు అనుకుంటున్న పర్సంటేజ్ ఆ స్టాక్ మూవ్ అవ్వకపోయినా సరే ఈ స్ట్రాటజీ ద్వారా మనం అంత పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ అయితే సంపాదించవచ్చు. సో 336లో మనం ఫ్యూచర్ కొంటూ 360కి వెళ్తే ఎగ్జిట్ అవుతాం అనుకుంటే 360 కాల్ అమ్ముతాం. లేదు ఇంకా మనకి ఇంకా ఎక్కువ బుల్లిష్ వ్యూ ఉంది, మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి అనుకుందాం. సో అక్కడి నుంచి ఇంకా స్టాక్ పెరుగుతుంది కాబట్టి ఇంకా నేను 360లో అమ్మాలనుకోవట్లేదు, ఈవెన్ 380 కూడా వెళ్తుంది అనుకుంటే 380 కాల్ని మనం సెల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ రెండిట్లో కూడా డిఫరెన్స్ ఏంటంటే మనకున్న వ్యూ అనమాట. సో 360 వరకు వెళ్తుంది, అక్కడ నాకు సరిపోతుంది, నాకు ఈ ఫ్యూచర్లో వచ్చిన లాభం నాకు సరిపోతుంది అనుకుంటే 360 కాల్ అమ్ముతాం. 380 400 వరకు వెళ్తుంది, కాకపోతే 380లో నేను ఎగ్జిట్ అవుతాను అనుకుంటే 380. ఇంకా కావాలంటే ఇంకా మనం దూరంకి వెళ్తూ కూడా ఉండొచ్చు. కాకపోతే మీరు దూరంకి వెళ్తుండే కొద్దీ మీకు వచ్చే డబ్బులు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత 337.7, ఫ్యూచర్ ప్రైస్ ఎంత 336, 360 కాల్ అలాగే 380 కాల్. 360 కాల్ 13.10లో ఉంది అండ్ అలాగే 380 కాల్ 7లో ఉందన్నమాట. సో దీని వర్త్ 18,012 రూపీస్ దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీని వర్త్ 9,625 దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు రియల్గా ఉన్న స్ట్రాటజీ లాజిక్ మాట్లాడుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 337, ఫ్యూచర్ ఏమో 336. సో 336లో మనం ఫ్యూచర్ కొంటున్నాం అండ్ 360కి వెళ్తే అంటే 336 నుంచి 360 అంటే 24 పాయింట్స్ నాకు పెరిగితే నాకు ఆ 24 పాయింట్స్ నాకు ప్రాఫిట్ సరిపోతుంది అనుకున్నప్పుడు 360 దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ అంటే 360 కాల్ ఆప్షన్ని సెల్ చేయడం ద్వారా, సో రెగ్యులర్గా మనం ఫ్యూచర్స్ని నార్మల్గా బై చేస్తూ సెల్ చేస్తూ ఉంటాం కదా, అలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు జస్ట్ ఆ ఫ్యూచర్ని మాత్రమే కాకుండా మనం ఎక్కడైతే వెళ్తే ఆ ఫ్యూచర్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడున్న కాల్ని కూడా మనం సెల్ చేయడం ద్వారా మనం రెగ్యులర్గా ఇన్కమ్ని అయితే సంపాదించవచ్చు. సో ఇది నేను బయింగ్ ఓరియంటేషన్లో మాట్లాడుతున్నాను, అది మీరు సెల్లింగ్ ఓరియంటేషన్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సపోజ్ 336 దగ్గర ఉంది ఫ్యూచర్ అనేది, 320కి వెళ్తుంది అనుకుంటే మీరు 320 పుట్ని కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. కాకపోతే సింపుల్గా ఉంచడానికి వీడియో అంతా కూడా బయింగ్ ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడుతూ ఉంటాను, బట్ మీరు దాన్ని సెల్లింగ్ ప్రాస్పెక్టివ్లో చూసినా సరే ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్యూచర్ని బై చేస్తున్నాం కాబట్టి కాల్స్ని సెల్ చేస్తున్నాం, ఒకవేళ ఫ్యూచర్ని సెల్ చేస్తే పుట్స్ని సెల్ చేస్తాం, మన టార్గెట్ దగ్గరగా ఉన్న పుట్స్ని. 360 తీసుకోవాలా, 380 తీసుకోవాలా, లేకపోతే 400 కాల్ తీసుకోవాలా అనేది కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కడి వరకు టార్గెట్ వెళ్తుందని ఫ్యూచర్లో ట్రేడ్ తీసుకున్నామో అక్కడ దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసుకోవడం ద్వారా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే నేను ఇక్కడ వరకే కదా అనుకున్నానని. అలా సెల్ చేసిన ఆప్షన్ ద్వారా వస్తున్న ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ మాట్లాడుకున్న దాంట్లో మనం స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి స్టాక్స్ చాలా డ్రాస్టిక్గా డౌన్ అయిపోతుంటే 10%, 20% అలా డౌన్ అయిపోతుంటే మన లాసెస్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ ఇక్కడ కూడా అప్లై అయింది అనుకోండి,
ఫ్యూచర్స్ మనం 336లో కొంటున్నాం. సో అమ్ముతున్న కాల్ ఏమో 13 రూపీస్దే అమ్ముతున్నాం అనుకుందాం. ఇక్కడ నుంచి 20 రూపీస్ 30 రూపీస్ పడిపోతూ ఉంటే ఫ్యూచర్ ఇంకా లాసెస్లోకి వెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది, మీరు ఫ్యూచర్స్ బై చేశాక ఈ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఫ్యూచర్ ట్రేడర్ అయితేనే ఈ స్ట్రాటజీలోకి వెళ్తున్నారనమాట. అండ్ అక్కడ కూడా మీ దాంట్లో పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటేనే ఆ స్ట్రాటజీ అనేది మనం అప్లై చేస్తాం ఫ్రెండ్స్. స్ట్రాటజీ కోసం అక్కడ స్టాక్స్ కొనట్లేదు, స్ట్రాటజీ కోసం ఇక్కడ ఫ్యూచరు కొనట్లేదు. కాకపోతే నార్మల్గా మీరు ఫ్యూచర్ని బై చేసి మీ స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ పెట్టుకొని టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయ్యేదానికంటే దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఫస్ట్ మాట్లాడుకుందాం. మీరు ఏ ఫ్యూచర్ని అయితే బై చేస్తున్నారో అందులో నుంచి మీరు ఏ కాల్ ఆప్షన్ అయితే సెల్ చేస్తున్నారో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో 336 కదా, మనం సెల్ చేస్తున్న కాల్ ఆప్షన్ 360 అయితే 336 మైనస్ 13 చేసినట్లయితే మనకి 323 వస్తుంది అనమాట. సో 323 వరకు మనకి ఫ్యూచర్ వెళ్తున్నా సరే ఆ ఎక్స్పైరీకి మనం ఎటువంటిది లాస్ అవుతున్నట్లయితే కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ స్టాక్ని మనం బై చేస్తున్నప్పుడైనా స్టాప్ లాస్ అనేది ఒకటి పెట్టుకుంటాం అనమాట, టార్గెట్ అనేది ఒకటి పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తుందంటే మనకి లాస్ ఉంటుంది తప్పకుండా, టార్గెట్ దగ్గరికి వెళ్తుందంటే ప్రాఫిట్ ఉంటుంది. సో మనం ఇలా ఒక ఫ్యూచర్ని ఇక్కడ ఒక పాయింట్లో ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్కి వెళ్తే లాస్ని ఫేస్ చేస్తాం, టార్గెట్కి వెళ్తే ప్రాఫిట్ని ఫేస్ చేస్తాం. కాకపోతే ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ అనేది మనం అమ్ముతున్న కాల్ ఆప్షన్ లిమిట్లోనే ఉన్నట్లయితే స్టాప్ లాస్ దగ్గరికి వెళ్తున్న ఎక్స్పైరీలో మనకి లాస్ అనేది ఉండదు, ఒకవేళ ఉన్న లాస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. టార్గెట్ దగ్గరికి వెళ్తున్నట్లయితే మనకి ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ యాడ్ అవుతుంది అండ్ మనం సెల్ చేసిన కాల్ ద్వారా వచ్చే ప్రీమియం కూడా మనకి యాడ్ అవుతుంది. ఓవరాల్గా ఇది మనకి అడ్వాంటేజ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు కొన్ని థింగ్స్ని మీరు ఫేస్ చేస్తారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ ఫ్యూచర్ మనం బై చేసిన తర్వాత నుంచి టాప్ సైడ్కి వెళ్తూ ఉంటే మన ఫ్యూచర్తో పాటు కాల్ ఆప్షన్ ప్రైస్ కూడా కొంత పెరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే టైం టు టైం థీటా వాల్యూ పడిపోతూ ఉండడం ద్వారా ఆప్షన్ ప్రైజెస్ కూడా పడుతూ ఉంటాయి. 336లో మనం ఫ్యూచర్ని బై చేసాము, అది 350కి వెళ్ళాక మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 360 ఆర్ 380 కాల్ని మనం సెల్ చేసి ఉంటాం. అది కంప్లీట్గా జీరో అవ్వాలని లేదు, ఎంతో కొంత ప్రీమియంతో అయితే ఉంటుంది. సో మీరు ఆ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేసినట్లయితే అది జీరో అయితే అవుతుంది, ఒకవేళ అది అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నట్లయితే. ఒకవేళ ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయకూడదు, నేను ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు కొంత ప్రీమియంని మీరు వదులుకొని ఆ ట్రేడ్లోంచి బయటకు రావాలి ఫ్రెండ్స్. ఇది డిసడ్వాంటేజే. కాకపోతే ఇక్కడ నుంచి మీకు బ్యాక్ వెళ్ళినట్లయితే మీ ఫ్యూచర్లో మీకు లాసెస్ వస్తున్నా సరే దీంట్లో వస్తున్న ప్రాఫిట్ అనేది మీకు కొంత సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో వస్తున్న లాస్కి ఆప్షన్స్లో వస్తున్న ప్రాఫిట్కి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అవడం ద్వారా సేఫ్టీ ఫస్ట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్ అనేది మనం ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయగలిగినట్లయితే మ్యాక్స్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ మధ్యలో మనం ఎగ్జిట్ అయినట్లయితే కొంత ప్రీమియంని మనం వదులుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఫ్యూచర్లో బై కానీ సెల్ కానీ ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు, సో బై అనుకుంటే ఒక 5% దగ్గరగా మూవ్ అయితే నాకు మంచి ప్రాఫిట్ ఉంటుందని ముందుగానే అనుకొని పొజిషన్ తీసుకుంటే, ఒకవేళ ఇది 1-1.5% లేదంటే నేను బై చేసిన దగ్గరే మనకి మూవ్ అవుతూ ఆ ఎక్స్పైరీ వరకు ఉండిపోయినా సరే ఎలా మనం ఎక్కువ రిటర్న్ని సంపాదించాలి ఒక ఫ్యూచర్ ట్రేడ్లో అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. యాజ్ ఇట్ ఈస్ ఇది సెల్ పొజిషన్కి కూడా అప్లై అవుతుంది. సో సెల్ పొజిషన్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో అది 5% దగ్గరగా ఫాల్ అయితే నాకు మంచి లాభం ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే అది జస్ట్ 1%, 1.5% మాత్రమే ఫాల్ అయింది. నేను అనుకున్న టార్గెట్ దగ్గరికి అయితే ఆ స్టాక్ అయితే మూవ్ అవ్వట్లేదు. అలాంటి పాయింట్లో ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఎక్కువ అడ్వాంటేజ్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో 336 దగ్గర కదా ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యూచర్ ఉంది. ఒకసారి మీరు 340 కాల్ గమనించినట్లయితే ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 20.60. 336 నుంచి 6% మూవ్ అయితే దగ్గరగా మనకి 20 పాయింట్స్ దగ్గరగా ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ వస్తున్నట్టు. సో ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటంటే 336 దగ్గర ఫ్యూచర్ని బై చేస్తాం, 340 కాల్ని సెల్ చేస్తాం అనమాట. అండ్ ఈ 20.6 into 1375 అంటే లాట్ సైజ్ తో మనం మల్టిప్లై చేస్తే అది మనకి 28,375 దగ్గరగా వస్తుంది ఫ్రెండ్స్. 340 కాల్ 20.60లో ఉందంటే దాని వర్త్ అనేది 28,000 దగ్గరగా అనమాట. ఓకే, 336 దగ్గర మీరు ఫ్యూచర్ ని బై చేశారనుకుందాం, అది 340 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, మీకు మ్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక 4 పాయింట్స్ దగ్గరగా ప్రీమియం వస్తుంది, అంటే ఫ్యూచర్ 336 నుంచి 340కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 4 పాయింట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక 20.6 ఆల్మోస్ట్ 24.6 into 1375 33,825 రూపీస్ దగ్గరగా మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే అది బెస్ట్ కేస్ అనమాట. ఓకే, మిగతా కేసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. 340 కాల్ కదా సెల్ చేసాం అనుకుందాం, 350కి వెళ్ళిపోయింది లేదంటే 360 వరకు వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది, 24 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఫ్యూచర్స్ 24 పాయింట్స్ మనకి ఇంక్రీజ్ అయింది.
సో 24 పాయింట్స్ ఫ్యూచర్ అయితే ఇంక్రీజ్ అయింది. మరి 340 కాల్ ని మనం సెల్ చేసాం కదా, అది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి మనకి 340 కాల్ సెల్ చేయడం ద్వారా లాస్ వచ్చి ఉంటుంది కదా. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒకవేళ 340 కాల్ సెల్ చేసుండి ఎక్స్పైరీ 360 దగ్గర అయినా సరే గ్యాప్ ఎంత ఉంది, 20 పాయింట్స్ మాత్రమే మీరు పే చేయాల్సి వస్తుంది బయ్యర్ కి. ఓకేనా, కానీ మీరు గుర్తుపెట్టుకుంటే బయ్యర్ మనకి ఆల్రెడీ 20.6 ఆల్రెడీ కట్టాడు. సో అడిషనల్గా మనకే 0.6 ప్రాఫిట్ ఉంటుందన్నమాట ఈవెన్ 360 దగ్గరకు వెళ్తున్నా సరే. సో 360 కాదు 380కి వెళ్ళింది, లేదంటే 400కి వెళ్ళింది, 420కి వెళ్ళిపోతుంది అనుకున్నా సరే మీరు ఈ 340 కాల్ ఆప్షన్ సెల్ చేయడం ద్వారా ఎంతైతే మీరు కడుతున్నారో అది ఫ్యూచర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ అనుకుందాం 400 వరకు వెళ్ళిపోయింది అనుకుందాం. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 336లో మీరు ఫ్యూచర్ కొన్నారు, 400 వరకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 64 పాయింట్స్ దగ్గరగా మీకు ఫ్యూచర్ నుంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ కాల్ ఆప్షన్ ఎక్కడ సెల్ చేశారు, మీరు 340ది సెల్ చేశారు. సో 340ది సెల్ చేశారు, కాకపోతే 400 వరకు వెళ్ళిపోయింది కాబట్టి మీరు 60 పాయింట్స్ బయ్యర్కి పే చేయాలి. కాకపోతే మీకు ఆల్రెడీ బయ్యర్ 20 పాయింట్స్ దగ్గరగా పే చేశారు కాబట్టి మీరు కేవలం 40 పాయింట్స్ మాత్రమే పే చేస్తున్నట్టు అనమాట. సో దీన్ని మొత్తం ఈక్వేట్ చేసినట్లయితే మనకి 24 పాయింట్స్ మనకి ప్రాఫిట్ అయితే లాక్ అయిపోతుంది అనమాట, టాప్ సైడ్ ఎక్కడికి వెళ్తున్నా సరే. సో దీని ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 20 పాయింట్స్ బయ్యర్ ఇస్తున్నాడు కాబట్టి డౌన్ సైడ్కి మనకి 20 పాయింట్స్ దగ్గరగా మనకి కొంత సెక్యూరిటీ ఉంటున్నట్టు. అంటే డౌన్ సైడ్కి మనకి 316 వరకు స్టాక్ పడినా సరే ఈ ఆప్షన్ని మనం సెల్ చేసాం కాబట్టి మనకి కొంత సెక్యూరిటీ ఉంటున్నట్టు అనమాట. సో 336లో మీరు కొంటున్న ఫ్యూచర్ అనేది 336 దగ్గర క్లోజ్ అయిపోయినా సరే మీకు బయ్యర్ 20 ప్రీమియం పే చేశాడు కాబట్టి మీకు ఆ ఫ్యూచర్ అనేది 356లో క్లోజ్ అయినట్టు. సేమ్ మీరు సెల్కి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్యూచర్ని సెల్ చేస్తున్నప్పుడు పుట్ని సెల్ చేయడం, సో కిందకి డ్రాస్టిక్గా వెళ్తుంది అనుకుంటే దూరంగా ఉండే పుట్ని సెల్ చేస్తారు, కొంతవరకే ఫాలో అవుతుంది అనుకుంటే ఇంకాస్త దగ్గరగా ఉన్న ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ని సెల్ చేస్తారు. లేదు ఇక్కడ నుంచి పెరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, కాకపోతే పడుతుందని నేను అనుకుంటున్నాను అనుకుంటే ఎట్ ద మనీ పుట్ ఆప్షన్స్ని సెల్ చేసుకుంటాం అనమాట. సో దట్ మనకి పైకి వెళ్తున్న కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్గా సమ్మరీ లాగా మాట్లాడుకుంటే అంతకుముందు నా కవర్డ్ కాల్ స్ట్రాటజీలో మనం స్టాక్స్ ద్వారా, అంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉంచుకున్న స్టాక్స్ ద్వారా మనం కాల్స్ని సెల్ చేయడం ద్వారా రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ని ఎర్న్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. సో నార్మల్గా జనరల్గా ఒక ఫ్యూచర్ని బై చేసి అది టార్గెట్కి వెళ్తే క్లోజ్ చేయకుండా ఫ్యూచర్ని బై చేస్తున్నప్పుడు కాల్ ఆప్షన్ యూస్ చేసుకోవడం, ఫ్యూచర్ని సెల్ చేస్తున్నప్పుడు పుట్ ఆప్షన్ యూస్ చేసుకోవడం ద్వారా మనం చేస్తున్న ప్రతిసారి మనకి ఫ్యూచర్లో వచ్చే మూవే కాకుండా ఆ ఆప్షన్స్ని సెల్ చేయడం ద్వారా వచ్చే మూవ్ని కూడా మనం క్యాప్చర్ అయితే చేయొచ్చు. సో మనం అనుకుంటున్న డైరెక్షన్ లో వెళ్ళినా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక రేంజ్ బౌండ్ లో స్టాక్ మూవ్ అవుతున్న అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ కిందకి వెళ్తుంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు మనకి సేఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్, కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా డ్రాస్టిక్ గా వెళ్ళిపోతే ఫ్యూచర్ ని బై చేశాను నేను, డ్రాస్టిక్ గా వెళ్ళిపోతే అంటే ఈ స్ట్రాటజీలో ఫ్యూచర్ ని బై చేయడం అనేది పార్ట్ అయితే కాదు. మీరు ఆల్రెడీ ఫ్యూచర్ ని బై చేద్దాం అనుకున్నా, సెల్ చేద్దాం అనుకున్నా, నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా నార్మల్ గానే మీరు ట్రేడ్ తీసుకొని ఉంటే అట్లీస్ట్ మీకు ఈ ప్రొటెక్షన్ కూడా ఉండేదైతే కాదు. సో స్టాక్ మార్కెట్ లో ఏది కూడా 100% రిస్క్ లేని స్ట్రాటజీ అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే ఉన్న స్ట్రాటజీస్ ని మనం ఎంత బెటర్ గా యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ డిసైడ్ అయి ఉంటుంది. లైక్ ఇదే స్ట్రాటజీ చూడండి, 380 కాల్ని సెల్ చేయొచ్చు, 360 కాల్ని సెల్ చేయొచ్చు, 340 కాల్ని సెల్ చేయొచ్చు, ఇంకా డీప్ ఇన్ ద మనీకి కూడా వెళ్ళి సెల్ చేయొచ్చు. ఒక ఫ్యూచర్ని బై చేస్తున్నప్పుడు 380 కాల్ సెల్ చేయాలా, 360 కాల్ సెల్ చేయాలా, 340 కాల్ సెల్ చేయాలా అనేది ఇండివిజువల్ ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేను కొంత బుల్లిష్ మూవ్ ఉంది, నాకు ఖచ్చితంగా టాప్ సైడ్కి వెళ్తుంది, ఎక్కువ శాతం పాయింట్స్ నేను క్యాప్చర్ చేయాలనుకుంటే 380 సెల్ చేస్తాను. లేదు నాకు ఇంత పర్సెంట్ మించి నాకు అవసరం లేదు రిటర్న్ అనుకుంటే 360. లేదు నేను తీసుకుంటున్న స్టాక్కి రిస్క్ కూడా కొంత ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి టాప్ సైడ్కే వెళ్తుంది, ఎందుకంటే నాకు డేటా అలా కనిపిస్తుంది. ఒక బ్రేక్అవుట్ అయితే నాకు కొంత బులిష్గానే వచ్చింది, బ్రేక్అవుట్లో కాన్ఫిడెన్స్ ఉన్నా ఒక 2 to 3 డేస్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రాబోతుంది ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్గా. అది నెగిటివ్గా ఉంటే అన్ని స్టాక్స్ పడతాయని మనకు గ్యారంటీ ఉందనుకోండి, రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పి ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవడం ద్వారా కొంత ప్రాఫిట్ని అయితే మనం లాక్ చేస్తున్నట్లే టాప్ సైడ్కి వెళ్తున్నట్లయితే. కాకపోతే డౌన్ సైడ్కి వెళ్తుంటే కొంత ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటున్నట్టు, అండ్ ఆ రేంజ్లోనే క్లోజ్ అయిపోయినా సరే మనం ఏ డైరెక్షన్లో వెళ్తే మనకి ఎంత ప్రాఫిట్ అయితే కావాలనుకుంటూ ఉంటామో అందులో మ్యాక్సిమం మనం క్యాప్చర్ చేస్తున్నట్టు అనమాట. లైక్ మనకి బయ్యరే ఇచ్చేస్తున్నాడు మనకు కావాల్సిన ప్రాఫిట్ అనేది, జస్ట్ మనం ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయడం అంతే. ఇక డౌన్ సైడ్కి వెళ్తుంటే అంటారా, ఒక పాయింట్ వరకు బయ్యర్ మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టే 20 పాయింట్స్ దగ్గరగా, అండ్ అక్కడి నుంచి ఇంకా ఫాలో అవుతుంది అంటే మనం తీసుకున్న ఒపీనియనే పైకి వెళ్తుందని. అట్లీస్ట్ మనకి 20 పాయింట్స్ వరకు కూడా బయ్యర్ సేఫ్లో ఉంచుతున్నాడు కదా మనల్ని, ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనే ఒక ఒపీనియన్ ఉంటే అసలు మనం ఫస్ట్లో ఆ ట్రేడే తీసుకోం కదా. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్యూచర్ని మే ఫ్యూచర్ని బై చేయడానికి 1,68,000 అవుతుంది.
అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 360 కాల్ని సెల్ చేయడానికి 1,50,000 అవుతుంది. 3,18,000 అవుతుంది కదా. కాకపోతే ఒక ఫ్యూచర్ని బై చేస్తూ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే అది హెడ్జింగ్లోకి వెళ్తుంది కాబట్టి మీకు చాలా వరకు రెడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ని ఇక్కడ బై చేస్తే ఎంత అవుతుంది? 1,68,000. 360 కాల్ని సెల్ చేస్తే ఎంత అవుతుంది? 1,50,000. ఓవరాల్గా 3,18,000 కదా. కాకపోతే మీరు ఫ్యూచర్ని బై చేసిన అకౌంట్లోనే కాల్ని సెల్ చేసినట్లయితే మీకు ఆ రెండింటిని కలిపితే 2,05,000 మాత్రమే అవుతుంది అనమాట. సో ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయడానికి మీకు 2 లక్షల దగ్గరగా డబ్బులు అయితే అవసరం అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడి నుంచి ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుందనే దాన్ని బట్టి దాని నుంచి రిటర్న్స్ అయితే సంపాదించుకోవచ్చు. సో మీరు ఏ అకౌంట్లో ఫ్యూచర్ని బై చేస్తుంటారో ఆ అకౌంట్లోనే కాల్ని సెల్ చేయండి ఫ్రెండ్స్. దెన్ మనకి మార్జిన్ అనేది కావాల్సిన దానికంటే కూడా డ్రాస్టిక్గా తగ్గుతుంది. మన వీడియోలో మాట్లాడుకున్న కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే కింద లైక్ బటన్ని క్లిక్ చేసి ఎంకరేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో అది ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని ఎలా సెల్ చేయాలి, సో ఆప్షన్స్ని సెల్ ఎలా చేస్తుంటారు లైవ్లో చూపించండి అన్నారు. సో నేను ఇప్పుడు ఆఫ్లైన్లోనే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీరు లైవ్లోనే తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ స్ట్రాటజీస్ అయితే నేను ప్లేస్ చేశాను. అవి నేను స్క్వైర్ ఆఫ్ చేసి నెక్స్ట్ స్ట్రాటజీస్ ప్లేస్ చేసేటప్పుడు నేను ఎలా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని అప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను మీకు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. లేదంటే Q&A సెషన్లోనే నేను దాన్ని యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఏ కాల్ ఆప్షన్ అయినా లేకపోతే ఏ ఫ్యూచర్ దగ్గరికైనా వెళ్ళి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఆప్షన్ చైన్ అని వస్తుంది. ఆప్షన్ చైన్ క్లిక్ చేయండి. స్టాక్ ప్రైస్ ఎక్కడ ఉందనేది ఇక్కడ స్పాట్ రూపంలో వాళ్ళు మనకు చెప్తారు. కాకపోతే మనం ఇంపార్టెంట్ గా ఇక్కడ చూడాల్సింది స్ట్రాటజీ మోడ్ అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక రేంజ్ కంటే మూవ్ అవ్వదు అని నేను అనుకుందాం. సో 300 కంటే కిందకి వెళ్ళదు అనుకుంటే 300 పుట్ సెల్ చేస్తాను. అలాగే 380 కంటే పైకి వెళ్ళదు అనుకుంటే 380 కాల్ని సెల్ చేస్తాను. సో ఈ 2 ఆప్షన్స్ని కూడా మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ 2 కాదు, ఇంకా 2 కూడా, అంటే ఓవరాల్ గా మనం 4 ఆప్షన్స్ ని కూడా సింగిల్ ట్రేడ్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఒకేసారి మీరు అనుకున్న స్ట్రాటజీని అయితే మీరు ఎగ్జిక్యూట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కొత్త వెబ్సైట్ లో ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ అప్స్టాక్ అకౌంట్ ఉన్న వాళ్ళు న్యూ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఉన్న ఫ్యూచర్స్ ని ఒకసారి ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ అప్స్టాక్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. కాకపోతే అప్స్టాక్ వాళ్ళు ప్రెసెంట్ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ అయితే ఇవ్వట్లేదు. చాలా డేస్ బ్యాక్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే కొంత చార్జెస్ అయితే తీసుకుంటున్నారు, 240 అరౌండ్ గా. లేదు ఫ్రీ అకౌంటే ఓపెన్ చేయాలనుకుంటే ఏంజల్ వాళ్ళైతే ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇంకే ఇతర అకౌంట్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నా సరే అకౌంట్ ఓపెన్ చేయండి. బట్ ఈ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం కామెంట్స్ లో ఉన్న రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళి ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని మేము పర్సనల్ గా ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ మీకు అందించడానికి తప్పకుండా మేము ట్రై చేస్తూనే ఉంటాం. సో మీరు కూడా మీ సైడ్ నుంచి లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన వీడియోస్ మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంటే యాజ్ ఎ బిగినర్గా ఉన్నట్లయితే మాత్రం ఆప్షన్ స్ట్రాటజీస్ లేదంటే ఫ్యూచర్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వాల్వ్ అవ్వండి. మనీ పెట్టాలని చెప్పి మీకు ఎంత మైండ్లో అనిపిస్తున్నా సరే పేపర్ ట్రేడ్ చేయడం ద్వారా మీ వీక్నెస్ ఏంటనేది మీ మనీ ఎఫెక్ట్ అవ్వకుండానే మీకు అర్థమైపోతూ ఉంటుంది. దెన్ మీరు రియల్ మనీ పెడుతున్నప్పుడు ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉంటారు. ఫైనల్ ఇది నా సైడ్ నుంచి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.